పెడితే భగవంతుడు సంతోషపడతాడు. స్వామి వెనక్కి చూడండి. ఎవరితో మాట్లాడుతున్నావు కన్నయ్య? అమ్మకి ఏమని చెప్పాలి నేనిప్పుడు? మాట్లాడవేంటి? చెప్పు. ఎవరున్నారు ఇక్కడ? బలరామా, సుబాలా? ఇక్కడికొక రావడం నీకు తెలియకపోవడమా? అలా జరుగుతుందా అమ్మా? ఇక్కడ కేవలం రసంతో ఉన్న మామిడి పండుంది. దీని రుచిని నేను చూడాలనుకుంటున్నాను. ఆగు కన్నా, ఒక విషయం మర్చిపోవడం లేదుగా? మన ఇంట్లోకి ఎప్పుడు ఏ కొత్త వస్తువు వచ్చినా కన్నా ముందు మనం ఏం చేయాలి? ముందు దేవుడికి నివేదన చేయాలి. చాలు చాలు చాలు. ప్రొద్దుటి నుంచి అందరికి చాలా సేవ చేసావు నువ్వు. ఇక అమ్మని నీకు సేవ చేసుకోనివ్వు. పద రా. దండం పెట్టుకో. అమ్మా, నువ్వు నాకు రామాయణం ఎందుకు చదివి వినిపిస్తుంటావు? ఎందుకంటే నువ్వు కూడా శ్రీరాముళ్ళ ఉండాలని. ఇలాగేనా? నన్ను పూర్తిగా చెప్పనివ్వు. ఎందుకంటే నువ్వు ఆయన చూపిన మార్గంలోనే నడవాలి అని. ఆయన పదంలో నడవాలి. ఆయనలాగా పరాక్రమవంతుడివై